కొందరు నటీమణులు ప్రేక్షకులకు ఎప్పుడు బోర్ కొట్టరు. సీనియర్ నటి జయసుధ ఈ కోవలోకే వస్తారు. హీరోయిన్గా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు, చిరంజీవి వంటి గొప్ప హీరోలతో కలిసి నటించిన జయసుధ ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్ వైపు తన కెరీర్ని మళ్లించిన విషయం అందరికీ తెలిసిందే. తల్లిగా, అక్కగా, వదినగా ఇలా అనేక రకాల పాత్రల్లో ఒదిగిపోయిన జయసుధ ఇలాంటి పాత్రలకు ఫస్ట్ చాయిస్గా మారిపోయింది. కొంతకాలంగా వెటరన్ హీరోయిన్లు ఈ పాత్రలు పోషించేందుకు పోటీ పడుతుండటంతో జయసుధకు కొద్దిగా అవకాశాలు తగ్గిపోయాయి. అయినా ఇప్పటికీ ఆమెకు ఆఫర్లు ఇచ్చేందుకు పలువురు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొన్ని నెలల ముందు జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకోవడం ఆమెను మానసికంగా ఎంతగానో కుంగదీసింది. భర్త మరణానికి తోడు ఆయన చేసిన అప్పులు కూడా జయసుధకు భారంలా మారాయని ఇండస్ట్రీలోని కొందరు చర్చించుకుంటున్నారు. ఇక కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ బస్తీ అనే సినిమాను రూపొందించి నష్టాలను చవిచూసిన జయసుధకు ఈ సినిమాకు సంబంధించిన చేసిన అప్పులు కూడా మీద పడ్డాయట. దీంతో ఆ అప్పుల బాధను తట్టుకోలేకే ఆమె బయటకు రావడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే జయసుధకు అప్పులు ఎక్కువగా ఉన్న విషయం వాస్తవమే అయినా ఆమె ఇదివరకటిలా బయటకు రాకపోవటానికి అసలు కారణం మాత్రం ఆమె భర్త మరణమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. నితిన్ కపూర్ ఉన్నంతకాలం ఎంతో ఉత్సాహంగా కనిపించిన జయసుధ ఇప్పుడు భర్త చనిపోవడం వల్ల మాత్రం బాగా డీలా పడిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అవకాశాలు తగ్గిపోవడం కూడా జయసుధ మునిపట్ల బయటకు కనిపించకపోవడానికి ఒక కారణమని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి జయసుధ ఏ కారణంగా మునుపటిలా ఉత్సాహంగా ఉండటం లేదనే విషయాన్ని పక్కన పెడితే భర్త మరణం తర్వాత ఆమెలో మార్పు వచ్చిందనే విషయాన్ని సినీ జనం అంగీకరిస్తున్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.